నేటి నుంచే శంఖారావం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ప్రారంభం కానున్న నారా లోకేష్ యాత్ర. ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో సభలు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టనున్న శంఖారావం యాత్రకు సర్వం సన్నద్ధమైంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఆదివారం ఈ యాత్ర ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా 120 నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటించనున్నారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చాక కొనసాగిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించనున్నారు. యువగళం పాదయాత్ర భారీ స్థాయిలో ఇదివరకే జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అనివార్య కారణాల వల్ల విశాఖతో ముగించి భోగాపురం మండలం పొల్లిపల్లిలో ముగింపు సభ నిర్వహించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల్లో లోకేష్ పర్యటించలేదు. ఈ నేపథ్యంలో పాదయాత్ర చేపట్టని నియోజకవర్గాల్లో తాజాగా శంఖారావం సభలు నిర్వహించనున్నారు. రోజు 3 నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తారు. తొలి రోజున ఆదివారం ఇచ్చాపురంలో ఉదయం 10:30 కార్యకర్తలు ప్రజలతో సభ నిర్వహిస్తారు. ఇది నారా లోకేష్ షెడ్యూల్. 11న ఇచ్చాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తారు. 12న నర్సన్నపేట, శ్రీకాకుళం, ఆమదాల వలస నియోజకవర్గాలలో, 13న పాతపట్నం, పాలకొండ, కొరుపాం నియోజకవర్గాలలో, 14న పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి నియోజకవర్గాలలో, 15న రాజం, చీపురుపల్లి, ఎచ్చెర్ల నియోజకవర్గాలలో, 16న నేలమర్ల, విజయనగరం, గజపతినగరం నియోజకవర్గాలలో, 17న ఎస్కోట, పెందుర్తి, భీమిలిలో, 18న విశాఖపట్నం తూర్పు, దక్షిణం, ఉత్తరంలో, 19న విశాఖపట్నం పశ్చిమం, గాజువాక, అనకాపల్లిలో, 20న చోడవరం, మాడుగుల, నర్సీపట్నంలో సభలు నిర్వహిస్తారు. 21న పాయకరావుపేటతో ఉత్తరాంధ్రలో శంఖారావం యాత్ర ముగుస్తుంది. లోకేష్ శంఖారావాన్ని విజయవంతం చేయండి. టీడీపీ నేతలు నాగార్జున, అదితి బంగార్రాజు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ ఉత్తరాంధ్ర నుంచి చేపట్టిన శంఖారావాన్ని పార్టీ శ్రేణులు, ప్రజలు విజయవంతం చేయాలని చీపురుపల్లి, విజయనగరం, నేలిమర్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలు కమిడి నాగార్జున, అదితి గజపతిరాజు, కొర్రోతు బంగార్రాజు పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. యువగళం తరహాలోనే లోకేష్ పర్యటన ఉంటుందన్నారు. పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా ఈ సమావేశంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశామన్నారు. క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, సెక్షన్ ఇన్ఛార్జీలు, కుటుంబ సారథులు కూడా తప్పనిసరిగా సమావేశానికి హాజరవ్వాలన్నారు. కాగా శంఖారావం సభ నిర్వహించే నగరాల్లో భాష్యం స్కూల్ పక్కన ఉన్న స్థలాన్ని శనివారం సాయంత్రం నగర, మండల టీడీపీ నాయకులతో కలిసి అతిథి గజపతిరాజు పరిశీలించారు. నియోజకవర్గ ముఖ్య నాయకుల సలహాలు, సూచనలు స్వీకరించారు. ఇది నారా లోకేష్ సభలు వివరాలు.